నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 978 రోజులైందండి. ఈ రోజు 979వ రోజు. ఈ గీత జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి నాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 979వ రోజు, అంటే 2023 నవంబర్ 7వ తేదీ మంగళవారం రోజున అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణ సూచన జరిగినటువంటి వ్యక్తి ప్రవర్తనను ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకునే దానికి ముందుగా అందులో లేని ఎరుక ఎలా లేకుండా పోతుంది, లేని ఎరుక ఎలా లేనిదని తెలుస్తుంది అని తెలియజేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 89వ కందపద్యంతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జ్ఞానాజ్ఞానంబులు ఈ జ్ఞానంబువే కాని వేరుగావు ఎన్నటికీ, జ్ఞానాజ్ఞానానికి పని జ్ఞానాతీతమునుగాంచి చనుటయ సుమ్మి. చూసారా, ప్రకటించబడకుండా ఉండే పరిపూర్ణుడు, చూడండి, ప్రకటించబడకుండా ఉండే పరిపూర్ణుడు తనను తాను ఎరుక స్వరూపుడుగా భావిస్తాడండి. అది ఈరోజు టైటిల్. జ్ఞానము అజ్ఞానము రెండు కూడా ఎరుగుతున్న వాడిదే కదండి. జ్ఞానం కానీ అజ్ఞానం కానీ ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడిది మాత్రమే. ఈ తెలివికి మీరి జ్ఞానానికి అతీతంగా ఉండేది మాత్రమే పరిపూర్ణము అనేది ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. చూడండి, జ్ఞాన అజ్ఞానంబులు రెండు కూడా జ్ఞానానివే. అంటే బొమ్మ బొరుసు రెండు కూడా నాణ్యానివే. ఎరుక మరుపులు రెండు కూడా ఎరుకవే. ఎరుక కంటే మరుపు వేరు కాదు, మరుపు కంటే ఎరుక వేరు కాదు. ఈ ద్వయం కంటే పరిపూర్ణము వేరైనదని ఎరుకే తెలుసుకొని ఎలా మగ్గుతుందో ఈరోజు మనకు కృష్ణ ప్రభువుల సందేశంలో తెలుస్తుంది. నా మాట శ్రోతలకు వినిపిస్తున్నది అనుకుంటాను. రైట్, వినపడతాను గురుగారు, వినపడతాను. క్లియర్. జ్ఞానము అజ్ఞానము తేడా చూడండి. అజ్ఞానము థర్డ్ పర్సన్ అండి, జ్ఞానము అజ్ఞానం తడు మరుపు, ఇది ఎరుక. జ్ఞానం ఎరుక. అజ్ఞానము థర్డ్ పర్సన్. అవును, ఇది సెకండ్ పర్సన్. ఎస్, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అవుతుంది, థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలతో గాని తెలియని వాళ్ళతో గాని మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ లో నుంచే మాట్లాడాలి, కానీ సెకండ్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే లోక వ్యవహారం చక్కగా నడుస్తుంది. అంతవరకు క్లియర్ మీకు ఇప్పుడు? క్లియర్ అండి, క్లియర్. థర్డ్ పర్సన్ లోనే సామాన్యంగా వ్యవహరించాలి, సెకండ్ పర్సన్ అయి ఉండాలి. ఆ సెకండ్ పర్సన్ అనేది జ్ఞానము, థర్డ్ పర్సన్ అనేది అజ్ఞానం. కానీ ఈ రెండు కూడా ఒకదానికొకటి ఏమంటారు దాన్ని, సమానమై. ఇది రెండు వేరు కాదు, దీని ద్వయము అంటాం. నిద్ర అజ్ఞానం అయితే మెలకు అజ్ఞానం అనుకోండి. అదేవిధంగా కళ అజ్ఞానం అయితే జాగ్రత్త జ్ఞానం అనుకోవచ్చు. ఈ విధంగా జ్ఞాన అజ్ఞానములు రెండు కూడా జ్ఞానానివే గాని జ్ఞానానికంటే అజ్ఞానం వేరే కాదు. ఇవి ఒకే నాణ్యానికి ఉండే బొమ్మ బొరుసులు లాంటివండి. అజ్ఞానం జ్ఞానం రెండు ఒకటే, వేరు కాదండి. జ్ఞానానిదే అజ్ఞానం. అది శూన్యానిదే సర్వం. శూన్యమే ప్రపంచంగా తెలియబడుతూ ఉంటుంది. తెలియబడేవాడు కూడా శూన్యమే కదా, చూడండి. కాబట్టి ఆకాశం సెకండ్ పర్సన్, ప్రకృతి థర్డ్ పర్సన్. వెరీ సింపుల్. ఆకాశం అంటే జ్ఞానము,
శరీరంలో గుర్తిరగబడేటువంటి ఇది ఏదైతే ఉందో అది మరుపు. ఓకే గురుగారు. 3%. కాబట్టి ఈ జ్ఞాన అజ్ఞానాలు రెండు కూడా జ్ఞానానికే కానీ జ్ఞానానికంటే వేరు కాదు. కాదు. మనకు పరిపూర్ణం ఈ రెంటికంటే వేరైనదని నిన్న ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవునండి. కాబట్టి జ్ఞాన అజ్ఞానానికి అంటే ఎరుక మరుపులుగా తెలియబడుతున్నటువంటి ఈ అబద్ధపు గుర్తైనటువంటి ఈ గుర్తుకి పూజారి వెంకటేశ్వరంలో తెలియబడుతున్నటువంటి గుర్తుకు ఏం పని? జ్ఞానానికి పని. దీనికి ఏం పని అంటే మానవ శరీరం దొరికింది కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలంతో దొరికినటువంటి మానవ జన్మ అన్ని జన్మల కంటే ఉత్తమమైన మానవ జన్మలో జ్ఞానాతీతము అంటే పరిపూర్ణము. అచల పరిపూర్ణాన్ని కాంచి చూసి గురుముఖంగా దాన్ని తెలుసుకొని చనుట అనే పదానికి అర్థం ఏంటంటే బోధ దృఢీకరణ అయిన తర్వాత జనన మరణ భ్రాంతిని విడుట. అది గురుగారు. చూసుకోండి, జ్ఞానాతీతమును గాంచి అంటే చూడండి, ఎరుక మరుపులకు ద్వయపు గుర్తుకు అతీతమై ఉన్న పరిపూర్ణమును. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. సద్గురుమూర్తి ఇచ్చిన చూపుతో చూసి, సద్గురుమూర్తి ఇచ్చిన చూపు ఎలా ఉంటుందో అది కూడా చెప్తాను. విశ్వరూప సందర్శనం అని ఉంటుంది అది. నిజానికి విశ్వరూప సందర్శనం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఐడియా ఉంది మీకు? టైటిల్ అదేనండి, ప్రపంచం లేదనే దృష్టితో విశ్వరూప సందర్శనం చేయాలని చెప్పారు. అదే ఇంకొంచెం క్లియర్ గా, సద్గురుమూర్తి ఉన్న పరిపూర్ణంలో ప్రపంచము లేనిదని లేని వాడికి లేకనే చూపించుట విశ్వరూప సందర్శనం. మనకు అచల లక్షణం అయిపోయింది కంద పద్యాల్లో కూడా. దీంతో ఎరుక లక్షణం కూడా అయిపోతా ఉంది. మొదలచలము ఎరిగించి పరమ పురుషుడు అంటే ఎవరు, లేని ఎరుక అంటే ఏందో చెప్పేశారు ఇంతవరకు మనకు. రేపటి నుంచి ఏం చేస్తారంటే ఎరుక ఉత్పత్తి లక్షణం చెప్తారు. ఇది ఎట్లా ఉంటుందంటే యోగ వాసిష్టంలో కూడా ఉత్పత్తి ప్రకరణం అంటే ప్రపంచం ఎలా ఉత్పత్తి కాలేదో చెప్పుకుంటూ వస్తారు. ఎట్లా ఉత్పత్తి అయిందో చెప్పేది కాదు ఉత్పత్తి ప్రకరణం అంటే. సేమ్ అదే దానికి ఇక్కడ కూడా చూడండి, జ్ఞానాజ్ఞానానికి ఏం పని అంటే, జ్ఞానాజ్ఞానం అనే అబద్ధపు గుర్తుకు ఏం పని అంటే ఇంపార్టెంట్, తనకు వేరై ఉన్న పరిపూర్ణమును ఉండజూచుకొని, తనకు ఎవరికి? పూజారి వెంకటేశం కంటే. పూజారి వెంకటేశం ద్వయం అండి. ఇప్పుడు శరీరంలో మాత్రం మాట్లాడుతున్నాడండి, పక్కన వచ్చి మాట్లాడమని చెప్పండి వీడిని. శరీరం పక్కన ఈడు వచ్చి మాట్లాడలేడు, వీళ్ళని శరీరాన్ని దూరం చేయలేడు. కాబట్టి శరీరము అనేది నామరూపము, అందులో మాట్లాడుతూ ఉండే మాట జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞాన అజ్ఞానాలతో కలిసి గుర్తరుగుతూ ఉండేటువంటి గుర్తుతో వీడు ఏం సాధించాడు. అదే గురుగారు. అయితే మొదట మీరు ప్రకటించకుండా ఉండే పరిపూర్ణుడు ఎరుకులోని వాడని భావిస్తాడు అనే దాన్ని ప్రకటించకుండా ఉండే పరిపూర్ణుడు అంటే ఇది ఎలా? నాకు అర్థం కాలేదు. ఒక్క కచ్చిన వదిలేరు, సంతోషం అడుగుతారనుకుని అడిగారు. ప్రకటించబడకుండా ఉండే అని చెప్పాను. ప్రకటించబడకుండా ఉండే, అదేనండి ప్రకటించ కరెక్ట్. తేడా ఏంటంటే గురువు చేతనే ప్రకటించబడతాడు. అది మనం చెప్పలేం, సద్గురువు చేత ప్రకటించబడతాడు. ఎస్, వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే విశ్వామిత్రుని కూడా ఎస్ ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షివి. వశిష్ఠ విశ్వామిత్ర అనేది పెద్ద సంవాదం. అది నేను కూడా అట్లాంటి వాడే అనుకుంటే అది కాదు. సాక్షాత్తు వశిష్ఠుడే వచ్చి విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షివే అని ప్రకటించాల. దీని అర్థం ఏంటంటే ఆవూరి నాగేశ్వర ప్రసాద్ మీరు పరిపూర్ణుడే ఇప్పుడు అని మీ గురువు గారు మీ సహస్రాల నుంచి మీకే తెలియజేస్తాడు. సహస్రాల నుంచి తెలియజేస్తారు. తనీగా ఎట్టుంటాడు, ఆయనకి మళ్ళీ తనీగా ప్లేస్ ఉండదు. తెలియజేసినప్పుడు అప్పుడు మీకు రెండవది ఉండదు, అప్పుడు మాత్రమే మీకు అది అపరోక్షం. ఆ పని
దీనికి మానవ జన్మలో పని ఏం పని అంటే మానవ జన్మలో మాత్రమే ఈ విశేషం కూడాను. మిగతా వాటికి నాలుకను చూడండి, మానవ నాలుకను ఎట్టైనా తిప్పి శిష్యునికి అర్థమయ్యేట్టుగా మాట్లాడుతుంది, శిష్యుడు వింటాడు. ఇదే నాలుక అన్ని జీవులకి దేనికైనా అర్థవంతమైన శబ్దం పలుకుతుందా? వేరే ఏ జీవరాశి అయినా సరే చూడండి, అర్థవంతమైన శబ్దాన్ని పలుకుతుందా? పలకలేదు. కాబట్టి ఎన్నో ఉపమానాలతో కోతి మాట్లాడినట్టు, చిలక మాట్లాడినట్టు కల్పించి రాశారు. మెస్మరిజం, దున్నపోతు వేదం చదివినట్టు, గురు చరిత్రలో ఇవంతా కూడా వాళ్ళకి ఏమంటారంటే ఇంద్రజాల విద్య అంటారు. కొన్ని సిద్ధులతో కల్పించి రాశారు. కానీ సహజంగా మానవ జన్మ అంటే ముక్తి కోసమే కలిగిన జన్మ. మానవ జన్మ అంటే ఖచ్చితంగా ఇతను జనన మరణ భ్రాంతిని విడేటటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని ఇతను ఏం చేయాలంటే జ్ఞానాతీతమునుగా అంటే తనకంటే వేరే ఉండేటువంటి ఆ పరిపూర్ణాన్ని చూసుకొని, కాంచి అంటే అర్థం ఏంటంటే మన సెల్ ఫోన్ చూసినట్టు చూడడం కాదండి, ఇంతే స్పష్టంగా గురుముఖంగా గురువు చెప్పినటువంటి ఆ యొక్క సూచన తనకు తానుగా దృఢపరచుకుంటే గురుముఖంగా అప్పుడు ఇంకా గుర్తు విడిపోతుందండి, తనకు తానే విడిపోతుంది గుర్తు. పండు మాగినప్పుడు ఎవరు తుంచాల్సిన పని లేదండి, అదే పడిపోతుంది. ఇప్పుడు కానీ గురువు గారు ఎరుకులో ఉన్న ఈ మన మన ఏమంటారంటే మన గురువులు, ఎరుకులో ఉన్న గురువులు ఏమంటారంటే అది అబద్ధం గురువులు. వారికి మరి సహస్రారంలో మరి సద్గురు బోధించాడంటారా? బోధించారు, వాళ్ళకి అందరికి బోధిస్తాను ఉన్నాడు. నువ్వు కాలేదని చెప్పలేదు వారికి అంటారా? ఏమండి, నువ్వు పరిపూర్ణుడు కాదురా అని ఆ సద్గురు వాళ్ళకి చెప్పలేదా? మరి ఏం చెప్పలేదు. గురువు అందరికి సమానంగానే బోధిస్తూ ఉంటాడు. వినేవారి గ్రాహక శక్తిని బట్టి, వినేవారి సంస్కారాన్ని బట్టి, వినేవారి యొక్క అర్హతను బట్టి అది ఫలించడం ఉంటుంది. అంటే ఇతను తీసుకోవడం రాంగ్ తీసుకుంటాడు, గురువు చెప్పడం సరిగ్గానే చెప్తాడు. అది వాడి ఇష్టం, రాంగ్ తీసుకుంటే రైట్ తీసుకుంటే ఇద్దరు ఇష్టం కదా. రైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండలే. అంతే గురువు గారు. కాబట్టి వర్షం పడుతుందండి, అందరికి సమానంగా పడుతుందా వర్షము? ఒకరికి ఎక్కువ తక్కువగా పడుతుందా? అందరికి సమానంగా పడుతుంది. ఆ పడే వర్షంలో ఎక్కడెక్కడ పడితే దాని ఉపయోగం అది చేస్తుంది. సముద్రంలో కురిసిన వర్షానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే అక్కడి నుంచి పోయింది అది. అట్లా ఎక్కడెక్కడ కురిస్తే ఆయా ప్రయోజనం అది పొందినట్టుగా ఉపాధిని బట్టి, వాడు ఉపాధిలో ఉండే ఆ సంస్కారాన్ని బట్టి మిగతా జీవుల్లో అయితే ఏ అవకాశం లేదు. మానవ జన్మలో ఉపయోగించుకునేవాడికి ఉపయోగించుకున్నంత. అది అట్లా ఉపయోగించుకున్న వాళ్ళలో ఎవరన్నా కడతేరిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. దీనికి సంక్షిప్త భావార్థం చెప్తాను, మళ్ళీ దాని ఉదాహరణ చెప్తాను. ఎరుక, మరుపు అనేటువంటి శబ్దమే జ్ఞానము అజ్ఞానములండి. ఈ రెండు ఒక ఎరుకనే వివరించి చెబుతున్నాయి. ఎట్లంటే బొమ్మ బొరుసు కలిసి నాణ్యము అయినట్లు, నాణ్యము అనే పదం మూడోది, కానీ ఈ రెండే నాణ్యం. చూడు, బొమ్మ బొరుసు కలిస్తే నాణ్యము. అట్లా ఇక్కడ మూడోది చెప్పడానికి నేను ఇక్కడ అది లేదు. జ్ఞానము అజ్ఞానము కలిస్తే జ్ఞానము. బొమ్మ బొరుసుని నాణ్యము అన్నట్టుగా జ్ఞానము అజ్ఞానమును కలిపితే జ్ఞానం అంటారు. నాణ్యము అనే పదంలో తేడా అంతే తప్ప ఇక్కడ అదే అర్థమే. ఇట్లా ద్వంద్వ పద్ధతిగా ఉండే ఎరుక చేతనే దానికి వేరుగా ఉండే పరిపూర్ణాన్ని చూసుకొని జ్ఞానము అజ్ఞానముతో కూడినటువంటి ఈ జ్ఞానము జ్ఞానము కంటే వేరుగా ఉండేటువంటి అచల పరిపూర్ణమును సద్గురుముఖత చూసుకొని తనకు మూలము గాని స్థానము గాని లేదు అని దృఢపరచుకొని గుర్తును విడవడమే అతి ముఖ్యమైన పనిగా మనం మానవ జన్మలో తెలుసుకోవాలి. అలా విడిచిన వాళ్ళు ఎవరన్నా ఉండారా? చెప్తాను. ఎప్పుడో ఉండేటువంటి వాళ్ళని కాకుండా ప్రస్తుతం మనకు ముందర విడిచుండే వాళ్ళు ఎవరన్నా ఉండారా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవధూత స్వామి శిష్యుడు వేముల రామయార్యులండి. వేముల రామయార్యుల శిష్యులే పూర్ణానంద పుల్లయార్యులండి, కృష్ణాపురం.
పుల్లయారుల పుత్రుడు ఇప్పుడు మీ ఎదురుగా మీకు తెలుస్తున్నాడు. కృష్ణమూర్తి గారు. తెలుసండి వారు. వారి పరంపరలో వారి సోదరుడు కృష్ణమూర్తి గారి సోదరుడు ఒక ఆయన, ఆయన పేరు తిమ్మప్ప అంట. మెట్టెం తిమ్మప్ప, దురదకుంట గ్రామం. వీరెవరో నాకు పరిచయం లేదండి, ఎరుకుల పరిచయం లేదండి. వీరి యొక్క ఒక పద్యాన్ని చూసి ఇతను ఎరుకను విడిచినాడో లేదో మీరే చెప్తారండి. ఆయన రాసిన పద్యమేనండి. ఆయన ఒక పద్యం రాశాడు. అన్నిట్లో ఒకే పద్యం చెప్తాను మీకు. ఆయన ఎరుకను విడిచినాడా లేదా, మనకు ఆ పద్యానికి కరెక్ట్ గా ఇతను సూట్ అయినాడు లేదా మీరే చెప్పచ్చు. నన్నే మాయగ కనుగొని, తిమ్మప్ప గారు అంటాడు, జ్ఞానాజ్ఞానములు రెండు నేననే వస్తువే, సెకండ్ పర్సనే. నన్నే మాయగ కనుగొని ఎన్నిక గల ఎరుక చేష్టలన్నీయు విడియున్, ఉన్నది సర్వము పరమని, ఉన్నదే సర్వము పరమని మన్ననగా గుల్చుచుంటి మద్గురు కృపచే. చూడు, నా గురువు ద్వారానే విడుస్తున్నాను. సంశయములు సమసిపోవుటచే, సందేహాలన్నీ పోయినాయంట. నన్ను గన్న తల్లిదండ్రి నా గురుడు అని నమ్మి, గురువుని ఎట్లా నమ్మాడంట ఆయన, నన్ను గన్న తల్లిదండ్రి నా గురుడు అని నమ్మి. ఆయనకేమర్థమైందంటానంటే, అన్ని దిక్కుల నిండి ఉన్నారని నమ్మితి మద్గురు కృపచే సంశయములు సమసిపోవుటచే. మీరు సందేహరహితమైనారా లేదా చూడండి. మీరు సందేహరహితమైనారా లేదా అని ఇప్పుడు కూడా మీ ఫేస్ లో నాకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తా ఉంది. అదే గురుగారు, ఎట్ట విడినారో నాకు చెప్పాలని మీరు అడుగుతున్నట్టు నాకు తెలుస్తా ఉంది. అది కూడా చెప్తా. చూడండి, తిమ్మప్ప గారు తననే తాను మాయగా తెలుసుకున్నాడండి. ఎన్నిక గల ఎరుక చేష్టలే నేనని తెలుసుకున్నారండి. ఉన్నది సర్వము పరము. మనం ప్రతిరోజు చేసే ప్రార్థనకు సరిపోయింది లేదు చెక్ చేసుకోండి. సర్వము గురువు మయము అని కదా చెప్పినాం మనం. ఉన్నది సర్వము పరమని ఆయన చెప్పింది కూడా అదేనా. మన్ననగా గొల్చుచుంటి మద్గురు కృపచే, అది నేను తెలుసుకోలేదండి, నా గురువర్యుల చేత తెలుసుకున్నాను. తెలుసుకుంటే ఏం జరిగింది ఆయనకి, సంశయములు సమసిపోవుటచే నేను సందేహరహితుడైనాను. ఆయన రాసిన పద్యం ఇది. నేను ఎట్లా సందేహరహితుడైనాడు, సందేహరహితుడైంటే ఇప్పుడు ఆయన అశరీరుడు ఎట్లా లెక్క మనకు. చూడు, నేను ఆ గురువు గారు పూర్ణానంద పుల్లయారిలో లేకపోతే ఎవరు ఉంటారు వాళ్ళ గురువు గారు అనుకుంటాను, అది నాకు కూడా తెలియదు ఎవరు అనేది. మరి పుల్లయారిల శిష్యులే ఈ పుస్తకంలో ఉన్నారు కాబట్టి ఆయనే ఉండొచ్చు. పుల్లయారిని పుల్లయారిలు అని చెప్పలేదు ఆయన, గురువుగా కూడా ఎట్ట భావిస్తున్నాడు. పుల్లయారులు గురువు, నేను శిష్యుడు అనలే. నన్ను కన్నటువంటి నా తల్లి కూడా పుల్లయారులే, నన్ను కన్న తండ్రి కూడా పుల్లయారుడే, నాకు విద్య బోధించిన గురువు కూడా పుల్లయారులే. ఆ గురువు ఒక శరీరానికి పరిమితం కాదు. నా గురుడు ఏడున్నాడు తెలుసు, అడ్రస్ చెప్తా రాసుకోండి. ఆయన చెప్తున్నాడు అడ్రస్. అన్ని దిక్కుల నిండి ఉన్నారని నమ్మితి. చూడండి, అంతర్బహిష్ట సర్వత్ర అచలోయం సనాతన. ములుగుచ్చేదానికి సందు లేకుండా నిండి ఉండేవాడే నా గురుడు. ఆయన ఎక్కడో తనీగా ఒక చోటికి పరిమితం కాదు. నన్ను కన్న తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ ఆయన స్వరూపమే. ఇన్నాళ్ళు నేను చేసిన సేవకు నాకు దక్కిన ప్రతిఫలం ఏంటంటే, నాకు నామరూపాల అబద్ధం, నేను కుట్టలేదని నేను తెలుసుకున్నాను అన్నట్లుగానే కదా అది. అది స్పష్టంగా తెలుస్తోందిగా. ఇప్పుడు అర్థమైంది మీకు. అయితే కొంతమందికి ఎందుకు అర్థం కాదు అనేదాన్ని కూడా ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు జ్ఞానం ఉంటే అది తెలివికి మీరిన దాన్ని తెలిస్తేనేనండి పరిపూర్ణుడు. దీపము కిందనే చీకటి, దీపము నేను వెలుగునిస్తున్నాను అనుకునింది అనుకో, దాని కింద చీకటి ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి.
సూచన. దీపం కింద చీకటి ఉంటదండి. ఉమ్, దీపము కిందనే చీకటి ఏ పగిదిగా కలదు నాదు వెంబడి నెపుడున్ కాపరి మృత్యువు గలదని ప్రాపుగ గురు పాదములను బట్టి తినిపుడున్. ఎందుకు నేను గురువు దగ్గరికి పోయినా తెలుసా? ఉమ్, నాకు ఎన్ని తెలిసినప్పటికీ నా వెనకాల మరణం కనిపిస్తానే ఉంది. ఉమ్. చూడు, నా వెనకాల దీపం అందరినీ చూపిస్తుంది కానీ దీపం కింద చీకటి ఉండదే. లేదు. చేయరు కదా. దీపాంతం చూపిస్తే కింద చీకటి ఉంది, కొంచెం అడుగున. ఆ విధంగా నాకేం తెలుసు అనుకున్నా నాకు తెలియదు ఏదో ఒకటి మిగిలే ఉంది. అవును, అది కరెక్ట్. అది బాగుందండి. నేనుండేంత వరకు ఉమ్, అది తెలియదండి. ఉమ్, అది తెలిసిన తర్వాత ఈ నేను ఉండనండి. ఆ, అప్పుడుండే నేనే పరిపూర్ణం, అదే నువ్వు. ఉమ్, ఇది ఇంత స్పష్టంగా మరి తిమ్మప్ప గారి ఉదాహరణతో మనకు పరిపూర్ణత అంతటా ములుగుచున్న సందులకు నిండి ఉండే తత్వం అని మనకు అవగాహన అయిందండి. ఉమ్. రేపటి నుంచి ఎరుక ఉత్పత్తి లక్షణం ఎలా ఉంటుందో రేపటి నుంచి చూద్దామండి. ఇక్కడ పాయింట్ బాగా చెప్పారు. నాకు ఎంత తెలుసు అని అనుకున్నా కూడా నాకు తెలియంది ఎప్పుడు ఉంటది. ఇది ప్రతి వాళ్ళు కూడా గుర్తించాల్సిన విషయం. అవును, అహంకారం తగ్గించుకోవడానికి. ఆ తెలియంది ఏందో తెలుసా? తానే 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 అన్నమయ్య రాస్తాడు, తానే తానే ఇందరి గురుడు అని రాస్తాడు. నువ్వే అది గురువు. అది అది తెలిసిన తర్వాత రెండవది ఉండదు ఇంకా. అట్లని చెప్పి మనకు నిన్న శ్రీకృష్ణ భగవానులు చెప్పారు, ఇది నేను మాత్రము చెప్పుట లేదు అని ముగించారు జ్ఞానేశ్వరి. ఇది నిన్న పరిపూర్ణత అపరోక్షం కంప్లీట్ అయిందండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్ఞానయజ్ఞం రెండో భాగానికి వచ్చేసేయండి. 979వ ఎపిసోడ్ లో రెండో భాగం అండి. ఇప్పుడు చూడండి, సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఇది శ్లోకం అండి. ఇందులో సత్ శబ్దానికి ఒకవైపు నుంచి అర్థం చెప్పారు. అతను వ్యవహారంలో ఉండేటువంటిది ఈ రోజు అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు జ్ఞానేశ్వరి. సద్భావే అంటే మంగళకరమైనటువంటి సత్యవంతుడు, పరిపూర్ణుడు. సాధుభావే శ్రేష్ఠుడు గనుక. సత్ ఇత్యేతత్ ప్రయోజ్యతే అతని ద్వారా చేయబడే పనులన్నీ కూడా కర్తృత్వరహిత కర్మలని తేల్చి చెప్పేశారు. అతను ఇష్ట వస్తు ప్రాప్తి అనిష్ట పరిహారం ఒకేసారి జరుగుతూ ఉంటుంది. అదే అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేయడం. ఇష్ట వస్తు ప్రాప్తి జరిగిన వెంటనే అనిష్ట వస్తు పరిహారం అయిపోతుంది. అంటే చెప్తాను, ఇష్ట వస్తువు మీకు అచల పరిపూర్ణం. ఇష్ట వస్తువు అంటే మామూలు వస్తువు అనుకున్నానండి. అది అదే చెప్తున్నా కదా, మీరు అడగడం వల్లనే నేను కూడా చెప్పగలుగుతున్నాను. ఇష్ట వస్తు ప్రాప్తి అంటే జనన మరణ రహితమైంది ఏది ఉందో అదే మీకు కావాల్సింది. ఈ వస్తువు ఏమనుకొని మీరు అడిగింది సందేహం కూడా అందుకే. ఇష్ట వస్తు ప్రాప్తి ఎప్పుడైతే కలిగిందో, ఇప్పుడు మనకు తిమ్మప్ప గారి నుంచి తెలుసుకున్న ఈ విషయాన్ని నేను, అచల పరిపూర్ణం ఎప్పుడైతే గురుముఖంగా సూచన అయిందో అనిష్ట పరిహారం. అనిష్టం ఏది తెలుసా? జ్ఞాన అజ్ఞానములతో కూడిన అబద్ధపు గుర్తే అనిష్టం నాకు. అది పూజారి వెంకటేశ్వరరావు ఉండేది, బయట లేదు. అది అనవసరంగా అబద్ధపు గుర్తు నిజమనుకోవడం వల్లే నేను ఇప్పుడు ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఆ అబద్ధపు గుర్తు లేనిదని గురు సూచనతో ఉండచూచుకునే తిమ్మప్ప గారిలాగా మనం కూడా గాని ఆ గుర్తును వీడితే అప్పుడు మనం చేసేటువంటి పనులు, మన ద్వారా జరిగే పనులు మంగళకరమైనవి. ప్రశస్తే కర్మని. అందుకని సత్శబ్దాన్ని నిన్న చెప్పింది. అచల పరిపూర్ణుడు ఎట్టుంటాడో చెప్పేశాము. అచల పరిపూర్ణుడే మాట్లాడాడు, నేను లేదని చెప్పాం. ఈ రోజు ఏం చెప్తా, ఈ టాపిక్ ఏం తెలుసా దీంట్లో? మరి అచల పరిపూర్ణుడైన మానవుడుగా మనకు కనిపిస్తున్నాడు కదా, అతని ద్వారా జరుగుతా ఉండే పనుల్ని అది పాస్ అయినా ఫెయిల్ అయినా, అది మంచివైనా చెడువైనా, అది పవిత్రమేననేటువంటి దాన్ని ఈ రోజు మనకు స్పష్టంగా ప్రతిపాదన చేస్తున్నారు. తీసుకోండి, ఇంకా 26వ శ్లోకం వ్యాఖ్యానం సగం ఉంది కుడుపు నాగేశ్వరరావు గారు, అది ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అదే తీసుకోండి. నిన్న జరిగినటువంటి జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. ఈరోజు శ్రీకృష్ణ భగవానులు నేరుగా ఆయనే చెప్తున్నాడు, ఇక్కడ చెప్తా ఉండేది జ్ఞానేశ్వరి కాదు అని చెప్తున్నారండి.
ఉమ్, లాస్ట్ లైన్ అండి. ఈ రీతిన భగవానులకు చెప్పబడిన మాటలు ఆయనే చెప్పాడు కానీ నేను చెప్పట్లేదన్నారు. ఉమ్, మరియు చూడండి నెక్స్ట్, ఈ సత్ శబ్దంలా ఉమ్, ఓం తత్, సత్తులో ఓం అంటే సృష్టికి సంబంధించిన విషయం అని చెప్పాం. ఆ, తత్ అంటే జ్ఞానాజ్ఞానాలకు వేరుగా ఉండే పరిపూర్ణం అని చెప్పాను. అదండి సత్యం తెలియజేసేటువంటి ఒక సత్తును యొక్క తెలియజేసేటువంటి ఒక సూచన అని. అవునండి. ఉమ్, ఆ తత్ పరిపూర్ణమే, అది నువ్వే, ఇదే సత్యం అని తెలియజేసేసారు నిన్న మనకు అయిపోయింది. ఉమ్, ఈ సత్య శబ్దము మామూలుగా జన్మించినటువంటి మానవుడి ద్వారా సాత్విక కర్మలు జరుగుతా ఉండేటప్పుడు ఉమ్, అచల పరిపూర్ణుడు సత్యాన్ని తెలిసి ఉన్నాడు కదా, ఉమ్, అతని ప్రవర్తనలో కర్మలు జరుగుతూ ఉంటాయి కదా, అవును. అతను చేసే పనులకు కూడా ఈ సత్య శబ్దాన్ని ఉపయోగించవచ్చు. ఉమ్, ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా జరిగే కర్మలన్నీ ఆ కర్మలన్నీ లేనట్టే. అది మరి అది లేనట్లే కాబట్టి, లేనట్లే అయినప్పటికీ వ్యవహారంలో అతను ఏం ఫీల్ అవడం ఉమ్, ఎందుకు లేనట్టే కాబట్టి. ఉమ్, అదేవిధంగా ఇప్పుడు తిమ్మప్ప గారి యొక్క సందేశం కూడా మనం విన్నాం, ఓకే గురుగారు. అది కూడా వినండి. వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అయితే ఏమన్నా ఇబ్బంది పడతారేమో, వినండి. ఉమ్, లోకులెల్లా తమ తమ అధికారానుసారము చక్కగా సత్కర్మలను నడుచుకుంటారు. ఉమ్, ఈ వ్యవహారంలో పరిపూర్ణుడు ప్రవర్తించేటప్పుడు అతని పనుల గురించి ఇప్పుడు చెప్తున్నారండి. ఉమ్, అంటే అతను కూడా సత్యవంతుడే, అతని ద్వారా చెప్పులు కుడతాడు ఒక ఆయన. ఉమ్, పరిపూర్ణత తెలిసి ఉంటాయి, ఆయన చెప్పులు కుడతా ఉంటే అప్పుడు ఆయన పరిపూర్ణం కదా, ఉమ్. అవునా కదా? చూడండి, చెప్పులు కుట్టినా కూడా పరిపూర్ణుడేనండి. ఇది మనసుకు సంబంధించిన విషయం కదా. అది కేవలం బుద్ధి సంబంధమైన విషయం కాబట్టి, ఆ, పరిపూర్ణము కేవలము సద్గురు సూచనతో అనుభవానికి సంబంధించిన విషయం కాబట్టి, ఉమ్, ఆయన చెప్పులు కుడతా ఉండినా, ఆవిడ ఏ పనిలో ఉండినా పరిపూర్ణుడే. ఉమ్, అది ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తారు. చూడండి, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉమ్, అసలు ఆ కర్మలు కొన్ని కారణాల చేత అయినా ఏదైనా అంగము లోపించినదైనప్పుడు కూడా ఉమ్, ఈ అతను చేసే పనుల్లో లోపం ఉంటుందా? మరి ఉండదు కదా. ఉండవు. అది చెప్తాను, మంచి ఎగ్జాంపుల్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, ఎందుకంటే మనం 18వ అధ్యాయం దగ్గరికి వచ్చాం కదా, ఉమ్, మనకు ప్రశ్నే మిగలదు మీకు. ఇంకా ఉమ్, నిన్నే ఫోన్ చేశారు, ఎవరో పేరొద్దు, ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ఇంకా ప్రశ్నలు తగ్గుతున్నాయి అన్నారు. తగ్గుతాయి గురుగారు. తగ్గుతాయి, అది ఇప్పుడే వచ్చేస్తుంది అనుభవానికి మనకి. అవును, చెప్తాను చూడండి, ఇప్పుడే కూడా. ఇప్పుడు సత్పురుషుడి చేత, అచల పరిపూర్ణుడి చేత జరిగే కర్మలు ఏదైనా కారణం చేత ఒక అంగము లోపించినదైనప్పుడు, అంగము లోపించినదంటే మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆయన భౌతికంగానే చూపిస్తున్నాడు. ఒక అవయవం తెగుట వలన గాని, బాధతో ఉండేటప్పుడు గాని, శరీరము సరిగా పనిచేయజాలని రీతిన, ఇప్పుడు ఒక చెయ్యి లేదు, సరిగ్గా పనిచేయలేడు, అయినా అతను పరిపూర్ణుడే. చక్రము లేని బండి నడువజాలని రీతిన, ఏదైనా వైగుణ్యం వల్ల గాని, న్యూనత వల్ల గాని సత్కర్మలు కూడా అసత్కర్మలు అగును. అసత్కర్మల్లాగా తెలుస్తాయి మనకు. చెప్తాను అంతటా అగును. మీరు ఇక్కడే కంప్లీట్ చేస్తుంది. సత్కర్మలు అసత్కర్మలు ఎట్లా అవుతాయంటే అనిపిస్తాయి. చెప్తాను ఇప్పుడు మీకు. శ్రీకృష్ణ రాయబారం విఫలం అండి, కానీ అది సఫలమే. ఎట్లా చెప్తాను చూడండి. శ్రీకృష్ణ రాయబారం ఎవరు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ కదా రాయబారానికి వెళ్ళింది. అవును. ఏమని వెళ్ళాడు? ఆయన యుద్ధాన్ని నివారించడానికి వెళ్ళాడు. అవును. కానీ యుద్ధం నివారించబడిందా? లేదు. మరి యుద్ధం జరగకపోతే అంతమంది పాపాత్ముల సమస్య ఎట్లా? ప్రపంచానికి భగవద్గీత వచ్చేది ఎట్టండి? కాబట్టి శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది, సఫలమే. ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం దాంట్లో మంచి వాళ్ళు కూడా పోయారు కదా గురుగారు. అదే చెప్తా ఉండేది, మంచి వాళ్ళు గారు పోయారు అనేది నాగేశ్వర ప్రసాద్.
ఇప్పుడు చెడ్డవాళ్ళు చుట్టుపోతే ఇబ్బంది లేదు, మంచివాళ్ళు కూడా పోయారు కదా. ఆ, ఏం ప్రశ్న అండి ఇది, మంచి ప్రశ్న అండి, అందరికి వచ్చే ప్రశ్న ఇది. ఉమ్. చూడండి, మంచి వాళ్ళు సాగకూడదంటావా? సావాలి, కానీ ఇప్పుడు ఈ అన్యాయమైన పీపుల్ దుర్మార్గుల చేత ఎందుకు సావాలి వాళ్ళు? కర్మఫలం అండి. అది చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అది ఎవరో కాదు, ఆ, యుద్ధంలో అశ్వత్థామ వచ్చి ఏం చేస్తాడంటే, రాత్రి మొత్తం పాండవులందరినీ 5 మందిని చంపేసినాడంటాడు. ఉమ్, అప్పుడు తెలుస్తుంది, ఒరే 5 మందిని చంపిన పాండవులు కాదు, వాళ్ళు పాండవుల పిల్లలు. ఉమ్, ఆ టెంట్ లో పడుకుంటారు వాళ్ళు. ఉమ్, 5 మంది నేరుగా కత్తి తీసుకొని గొంతు కోసి వచ్చేస్తాడు గురుపుత్రుడు అశ్వత్థామ. ఉమ్. ఎవరు? ద్రోణాచార్యుని కొడుకు. కొడుకు 5 మందిని గొంతు కోసి వచ్చేస్తాడు అనమాట. ఉమ్, ఉమ్, అది పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మము తప్పదని యుద్ధంలో సమసినటువంటి వారిని అంతా అచల పరిపూర్ణుడు ఎలా భావిస్తాడంటే, ఉమ్, యుద్ధం అనేది ధర్మయుద్ధం అండి. అది ఉమ్. కొన్నిసార్లు ఆ ధర్మయుద్ధంలో అధర్మం కూడా జరుగుతుంది అవసరమైనప్పుడు. అశ్వత్థామ హతః కుంజరః, ఉమ్, ధర్మరాజు నోట్లనే చెప్పించుండా. ఉమ్, అశ్వత్థామ హతః అంటే నీ కొడుకు చనిపోయినాడని అర్థం. ఉమ్, కానీ ఆయన కుంజరః అన్నాడు. ఉమ్. అశ్వత్థామ అంటే ఆయన ఏనుగు చనిపోయిందని అర్థం. అవును, ఎందుకని అతని దగ్గర అస్త్ర సన్యాసం చేయించడానికి. చేయించడానికి అది. ఈ ఉపాయాలంతా చెప్పించింది కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడే. అంతేనండి. అంటే అక్కడ మానవుడిగా వ్యవహరించేటప్పుడు ఆయన కొన్ని తప్పులు చెప్పినప్పటికీ ఉమ్, అది రైటే ఉమ్. అని చెప్పడం ఇక్కడ. అదేనండి. ఉమ్, అదే విధంగా మీరు చెప్పినారు, మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం పూర్తి అవ్వాలి. ఇప్పుడు ఉమ్. మంచి వాళ్ళు కూడా చచ్చిపోయినారంటే, అంటే ఇప్పుడు మంచి వాళ్ళైనా చెడు వాళ్ళైనా దేహాన్ని వదలాల్సిందేనా లేదా? వదలాల్సిందే. అప్పుడు ఇంక చెడ్డాళ్ళు దుర్మార్గులు ఎట్ట పోవాలనే ప్రశ్న ఎందుకు ఉదయిస్తుంది? ఇక్కడ దుర్మార్గులు మంచి వాళ్ళు అనేది ఆలోచించేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ద్వంద్వం అండి. ఉమ్, ద్వంద్వాతీతులుగా ఉండి చూడండి. ఉమ్. ఇది ఎవరు చెప్తారంటే, మటన్ కొట్టు అమ్ముతున్నటువంటి ధర్మవ్యాధుడు విశ్వామిత్రుడికి చెప్తాడు ఈ మాట కూడా. అదే గురుగారు. చాలా మంది నేను ఒక చీమకు కూడా నేను అట్లా నలపనండి, ఒక చీమకు కూడా నేను సంపను అంటారు. ఉమ్, నేను అడుగుతున్నాను, ఆ చెప్పే వ్యక్తి ఉమ్. ఎన్నిసార్లు అతన్ని చీమ కొరుకుంటే అటు తుడుచుకొని ఉంటాడు, సత్యం లేదా? చాలా సార్లు. అటు చెప్పేస్తే చీమ కొరుకుని ఆ? నన్ను కుడితే నేను చంపరా అంటాడు, అంతే కదా. అదే అది వద్దు, మళ్ళీ నేను చంపను, చీమను కూడా చంపను, దోమను కూడా చంపను అంటాడు. ఆ, దోమ వచ్చి కుడతా ఉంటుంది, ఆ. అబ్బా అని దాని మీద ఒక దెబ్బ వేస్తాడు, అది చచ్చిపోయినప్పుడు అది హత్య అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు, అంటే అతని ద్వారా జరిగేటువంటి హత్య అక్కడ అది మంచి చెడు అనే ప్రసక్తి రాదండి. అంటే జనన మరణాలు సహజం అండి. ఎరుకలో ఉమ్, జనన మరణాలు సహజం అండి అది. ఉమ్. అందుకనే చెప్తాండి, అది ఈ వైపు నుంచి చెప్తే మీరు ఎలా రెస్పాన్స్ ఇస్తారని చెప్తున్నారు గురువు గారు మనకు. ఆ. అచల పరిపూర్ణుడి వైపు నుంచి ఆ పక్క నుంచి చెప్తే సూచన బాగుంది, మనకు వినేంత వరకు బాగుంది. ఇప్పుడు ఆ దోమ ప్లేస్ లో మనిషి ఉన్నాడు అనుకోండి, ఎక్స్ అయిపోతుంది కదా, జైలుకి పోతాడుగా. అట్లాంటిదే ఇప్పుడు మనం చెప్తాండి, అట్లాంటిదే ఇప్పుడు ఈ వైపు నుంచి మాట్లాడడం అట్లాదన్న. అదేలేండి. అక్కడ పాపాలు ఎవరెవరి కర్మ అనుకూలంగా ఆయా టైంకి వాళ్ళు పోతా ఉంటారండి. అంతే, అది క్లియరా? అంతే. ఏ టైంలో ఏది జరగాలో జరుగుతా అది ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, ఊహిస్తే అది ఎరుక. కాబట్టి ఓంకారము మరియు తత్కారముల సహాయంతో మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. ఓంకారం సహాయంతోనే చెప్పిన, కానీ ఆ తత్ కారం అని పెట్టి, అంటే తత్ అంటే అచల పరిపూర్ణుడు కూడా అతను చేసేటువంటి పనిని స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు అందులో దోషాలను ఎంచరాదు. మీకు ప్రూఫ్ ఏంటంటే, ఆయన మాంసం కొట్టు అమ్ముతుంటాడు ధర్మవ్యాధుడు. ఆయన చెప్తాడు ఈ నీతులంతా విశ్వామిత్రుడికి. అతని వృత్తిలో ఆయన పరిపూర్ణుడే. అతను చెప్తాడు, ఇప్పుడు మరి రైతు పొలం దున్నేటప్పుడు ఎన్నో జీవరాశులు చనిపోతాయండి. ఆ పాపం అంతా రైతుకు వస్తుందా, ప్రపంచానికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుందా? అంతే, పుణ్యం అంతేనండి. మళ్ళీ చూడు, అమ్మగారు టక్కనిచ్చారు ఆన్సర్ ఈ పక్క నుంచి. ఒక రైతు పొలం దున్నేటప్పుడు అవును, ప్రపంచానికి అంతా అన్నం పెట్టాలంటే రైతు పొలం దున్నాలా. అంతే. రైతు పొలం దున్నేటప్పుడు చనిపోయే జీవరాశుల పాపము ఆ రైతుకు అంటుతుందా, ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు కదా పుణ్యం వస్తుందా?
ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. రెండిట్లో ఏదో వస్తుంది చెప్పండి. అమ్మగారు ఆన్సర్ చెప్పేశారు అప్పుడు, మీకు వినపడలేదు, నేను చెప్తా ఇప్పుడు, మీరు చెప్పకపోతే చెప్తా. చెప్పండి. అచల పరిపూర్ణుడు కాబట్టి రెండింటికి అతనికి సంబంధం లేదంటున్నారు. అంటే పంటకు మందులు కొడతాం, క్రిమి సంహార మందులు, క్రిములు నాశనం అవుతాయి, అది అచ్చితంగా మనం చూసుకోలేక. అది దానికి పాప పుణ్యాలతో సంబంధం లేదు అక్కడ. అది అతని కర్మ అంతే, అతని కర్మ అంటే అతని పని, అది అంతే, అంతే అంతే, బాధ్యత అంతే ఆడ. అట్లాంటిదే కురుక్షేత్ర యుద్ధం కూడా అట్లాంటిదే. అందుకనే చెప్పాడు ఆయన, నా చేత చచ్చుండే వాళ్ళని నువ్వు చంపు అన్నాడు. నా చేత చచ్చుండే వాళ్ళు అంటే కాలం చేత చంపబడి ఉండే వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతూ ఉండే వాళ్ళందరూ. ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో మనం మాట్లాడుతూ ఉండే వాళ్ళంతా కాలగర్భంలో కలిసిన వాళ్ళమే కదా భవిష్యత్తులో. అంతే, లెక్కేసుకోండి. అంతకుముందు కలిసి కలవబోయేవాళ్ళం, అంతకుముందు కలిసిన వాళ్ళం కూడా. మరి ఇప్పుడు సరిపోయింది కదా, జనన మరణాలు ఏడున్నాయి నీకు. అంతే, మరి కలిసిన వాళ్ళం కలబోయే వాళ్ళం అన్ని మనమే. ఇంకొంచెం ముందు కూడా పోయి చెప్పేశారు మీరు ఇప్పుడు. ఇప్పుడు చూడండి, చావు పుట్టుకలు అంటే మీకు ఎంత తేలికైంది చూడండి. చావు పుట్టుకలే లేవు ఇప్పుడు లెక్కేస్తుంది. అంతే గురుగారు, అంతే, కేవలం మనిషి భావన అంతే తండ్రి. అది ఈ ఓంకారము తత్కారముకు సహాయము నడిచేదానికి ఈ సత్కారాన్ని ఇక్కడ ఇట్లా ఈ మరి చెప్పాల్సి వచ్చింది మీకు. అంతేనండి. ఏం క్లారిటీ అండి. నేనేం చెప్పానంటే చూడు, నా తెలివి తమలపాకు అంతా, మీ తెలివి అరిటాకు అంతా ఇక్కడే చూపించినారు చూడు. ఏంటంటే నేనేం చెప్పానంటే భవిష్యత్తులో కాలగర్భంలో కలవబోయే వాళ్ళే కదా ఇక్కడ మాట్లాడుకున్నాము అని చెప్పాను. విశ్వరూప సందర్శనలో శ్రీకృష్ణ పరమాత్మ సూచన అది. అంతేనండి. కాలాన్ని తిప్పి చూపించాడు రీల్ అట పక్క ఆయన. మనకంత కెపాసిటీ లేకపోయినా మీరేం చేశారు, గతాన్ని తిప్పి ఇప్పుడు నాకు చూపించారు విశ్వరూప సందర్శనం. ఇక్కడ ఆయన జరగబోయేదని చెప్తే ఎట్ట లేదు, బాగుందండి మీరు చెప్పిన సూచన, నాకు ఇంకా బాగా నచ్చిందండి. అదేం తెలుసా, మాట్లాడుతూ ఉండే వాళ్ళంతా కాలగర్భంలో కలవబోయే వాళ్ళని నేను చెప్తే, ముందు కలిసిన వాళ్ళు కూడా మనమే అని మీరు చెప్తే, అంతేకాదు గురుగారు. మరి భవిష్యత్తుని లేదని నేను చెప్పాను, గతాన్ని లేదని మీరు చెప్పారు. ఈ రెండూ లేనటువంటి ప్రస్తుత వర్తమానము ఈ రెంటికి సంబంధం లేనిదా కాదా చూడండి. అంతే, అదే చాలా బాగుంది, చాలా బాగుంది. రైట్ రైట్. అంటే భూత భవిష్యత్తులకు సంబంధము లేని వర్తమానము నిత్య వర్తమానము. మరి గతంలో కూడా కలిసి ఉండే వాళ్ళము అనేటువంటి మీ సూచన నాకు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కూడా కలిగిస్తా ఉన్నది. ఎంత క్లియర్ గా చూడండి. చూడు అమ్మగారు, ఆ రెండు ఏడుండాయి, నువ్వు ఉంటే కదా అవన్నీ ఉంటాయి అంటున్నారు. ఎంత సూక్ష్మగ్రాహియో ఈవిడ, మనం ఏం చేద్దాం చెప్పి. నిద్రపోతే గుర్రు పెట్టి అటు నిద్రపోతారు, లేకపోతే ఇటువంటి సూచన ఇస్తారు. అది కథ, వాళ్ళు పరిపూర్ణుని గుర్తించేవాడే పరిపూర్ణుడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రారంభంలో మాట్లాడిన మాట ఇక్కడ సరిపోయింది. అంటే ప్రకటించబడకుండా ఉండేటువంటి పరిపూర్ణుడు అపరిపూర్ణుడుగా భావించబడుతున్నాడు. నేను ఈరోజు క్లాస్ స్టార్టింగ్ ఎత్తినటువంటి మాట ముగించారు మీరు. క్లారిటీ మళ్ళీ చూడండి. పరిపూర్ణుడుగా ప్రకటించబడకుండా ఉండేవాడు అపరిపూర్ణుడుగా ఫీల్ అవుతుంటాడు, అంతే. అంతేనండి, మీరు పరిపూర్ణుడే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, 979 రోజుల జ్ఞానయజ్ఞం మీరు వేరే పేర్లు చెప్పేసి మీరే నడిపిస్తున్నారని ఇప్పుడే మాకు అర్థమైతే ఉన్నది. గురుగారు, చిన్న సందేహం వచ్చింది గురుగారు. శ్రీకృష్ణ పరమాత్మ చేసే కర్మలన్నీ కర్మలు కాదు కదా. కాదు, కానీ ఈయన భగవద్గీత బోధించి ఒక జగద్గురువు లాగా, అవతార పురుషుడు లాగా కర్తగా అవతరించారు. ఆయన ఎక్కడి నుంచి అవతరించారు అనేది అసలు మూలం ఏంటి? సింపుల్ అండి, శూన్యం నుంచేనండి. అవతారం అనే పదానికి అర్థమే మంచి ప్రశ్న అండి. అవతారం అనే పదం పుట్టుక అని కాకుండా అవతారం అని ఎందుకు పెట్టారంటే, నా మాయ చేత అంటే సమిష్టిలో ఉండేటువంటి శూన్యం నుంచి ఒక మానవుడు లాగానే ప్రకటించబడుతుంటాను. అయితే ఈ పరిపూర్ణత తెలిసేంత వరకు నన్ను మానవులే అనుకుంటారు. మామేభ్య పరం అవ్యయం, నేను పరిపూర్ణుడని తెలియనటువంటి వారు మానవ రూపంలో కనిపించుట చేత నన్ను కూడా మానవుడే అనుకుంటారు అంటాడు. దాన్ని అచల గురువు మనకేం చెప్తాడంటే, ఆయన ఎప్పుడు అవతరించలేదు, ఆయన ఎప్పుడు పుట్టలేదు, పెరగలేదు, చావులేదు, ఆయనకు చావు పుట్టుకలు లేవు నాయన.
ఉమ్, నీ కోసము నేను మేను దాల్చుకొని కూని వచ్చినాడను పరము తెలుపుటకు, ఉమ్, కేవలము అచల పరిపూర్ణాన్ని బోధించుటకు. ఉమ్, అచల పరిపూర్ణాన్ని బోధించాలంటే అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించేవాడు కూడా అయి ఉంటాడు. ఉమ్, అచల పరిపూర్ణాన్ని బోధించేవాడు అదే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఉమ్, ఎప్పుడెప్పుడైతే సమాజంలో ఆ ధర్మాన్ని అలవాట్లో లేకుండా ధర్మాచరణ తగ్గి అధర్మం పెచ్చుమీరుతుందో ఉమ్, అప్పుడప్పుడు ఈ యొక్క యోగ మాయ చేత నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. ఉమ్, ఈ విషయము తెలియనటువంటి మూర్ఖులు నన్ను యుద్ధం చేయించేవాడిగా, శ్రీకృష్ణుడు హంతకుడు, శ్రీకృష్ణుడు ఇంతమందిని సంపించినాడు అని నా మీద ఆరోపణలు చేస్తుంటారు ఉమ్, అని ఆయన చెప్పాడు భగవద్గీతలో చాలా క్లియర్ గా. అదే అండి. ఉమ్, ఆయన నీకంటే వేరుగా చూస్తే ఇట్టంతా అవసరం వస్తుంది. ఉమ్, ఆయన నువ్వేనని చూస్తే ప్రశ్నే రాదు. అది పరిస్థితి. ఆ, అది ఒకటే కదా, రెండోది మారలేదు కదా ఇప్పుడు. అదేనండి. ఇప్పుడు లేని గురువు తనువు ధరించి శిష్యుని బోధించడానికి వచ్చాడంటే అంతే. ఆ పరిపూర్ణమైన గురువులో మరి యాక్టివిటీ ఉన్నట్లే కదా గురువు గారు. కాదండి, లేదండి, అదే చెప్పేది. మళ్ళీ నిద్ర గడికి రావాలి. మీరే పిలుస్తారు నన్ను నిద్రలోకి. మీరే చెప్పండి. ఆ, ఇప్పుడు మాట్లాడుతా ఉండే ఆయనే గాఢ నిద్రలో ఉండే ఆయన కూడా. ఆ, ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండి. ఉమ్, ఈ మూడవస్థల్లో ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారే ఉమ్, గాఢ సుషుప్తిలో యాక్టివిటీ లేకుండా ఉండేది కూడా మీరే. ఉమ్, గాఢ సుషుప్తిలో మీకు యాక్టివిటీ లేదు. ప్రూఫ్ ఏంటంటే గాఢ సుషుప్తిలో మీ వయసు ఎంత అని అడిగితే ఏం చెప్తారు? ఓకే, అలాగే గురువు గారు. ఉమ్, గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. మీకు అది తెలియాలి. ఉమ్, అప్పుడు ఆ టైంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఆ, కల సృష్టికాధారము ఏ ఎరుక కర్మ వాసనలమయము కాన ఎరుకను విడువుము జ్ఞానమని కర్మమని లేదు వినుము. ఇది జ్ఞాన కర్మాల్లో నాగేశ్వర ప్రసాద్ చేస్తున్న ప్రశ్న. అంతే గురువు గారు. రైట్. నాగేశ్వర ప్రసాద్ లో రాత్రి గాఢ నిద్రలో ఉండిన పరిపూర్ణుడు ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నారు గురువు గారు. ఆయన నువ్వంటే ప్రశ్నించబడేది. ఉమ్, రెండోది లేదు కదా అది. కానీ ఇప్పుడు గాఢ నిద్ర నుంచి గురువు వస్తున్నారు అంటే ఆయన లేనివాడు గురువు వస్తున్నాడు తనువు ధరించి బోధిస్తున్నాడు అంటే ఆ గాఢ నిద్రలో ఆయన స్ఫురణ ఏదో ఉంటే కదా ఆ పని ఆయన చేయగలిగారు గురువు గారు. ఉంటే చెప్పండి, ఉంటే నాకు మీరు ఫోన్ చేయండి. మరి లేకుండా ఆయన ఎట్లా వస్తారు మరి శిష్యుడి కోసం తనువు ధరించి? కేవలం లోక సంగ్రహమే వాపి, కేవలం లోకాన్ని ఉద్ధరించాలనే కర్తృత్వం ఆయనకుండదు. ఉమ్, చాలా మంచి ప్రశ్న. కర్తృత్వం ఆయనకుండదు. ఆయన వల్ల లోకం ఉద్ధరించబడుతూ ఉంటుంది, ధర్మం ఉద్ధరించబడుతూ ఉంటుంది. ఆ, ఆయనకు నేను ఉద్ధరిస్తున్నాననే కర్తగా ఆయన కాడు. కర్త గాడు కానీ యాక్టివిటీ ఉంది అక్కడ. ఓకే. ఉమ్, చూడండి, యాక్టివిటీ అక్కడ లేదండి. యాక్టివిటీ ఆయనకి లేదు, మనకు కనపడతా ఉంది కదా గురువు గారు. యాక్టివిటీ కనపడేది యాక్టివిటీ ఉండేవాడికి మాత్రమే. అంతే, పరిపూర్ణుడి యాక్టివిటీ మనకు కనపడుతుంది, పేరుకున్నాడు కనపడుతుంది. అదే ఇప్పుడు ఈ రోజు ప్రధానమైన బోధ కూడా అదే. ఈ వైపు నుంచి చెప్తున్నారు, మీరు చెప్పే మాటే. అంటే పరిపూర్ణానికి యాక్టివిటీ ఎరుకున్న వాళ్ళకి ఉంది, ఎరుకున్న వాళ్ళకు ఉంది. అది కావాలి అంతే, అది చాలు, క్లియర్ అయిపోయింది. వెరీ క్లియర్ అండి. కలగంటున్న వాడికి, కల్లో ఉన్న వాడికే కళ. అది ఎంతో కాలం నుంచి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది వాళ్ళ. ఈ సత్ ఆ కర్మల యొక్క అసత్యమును దూరమునర్చి సత్యం ఏదైతే ఉందో, ఏం క్లారిటీ అండి మీరు ఇచ్చిన తర్వాత ఇది దీనికి అర్థం వస్తాను. ఈ సత్ అనేది సత్యమైనటువంటి పరిపూర్ణం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణము ఒక మానవ రూపం, సద్గురు రూపం దాల్చినప్పుడు ఆ కర్మల యొక్క అసత్యమును పూర్తిగా దూరమునర్చి ప్రపంచము లేనిదని చక్కగా రూఢమునర్చి తన సత్వ సామర్థ్యము వలన తన సద్గురుమూర్తి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తి వచ్చినటువంటి సూచన ఇక్కడ సత్వ సామర్థ్యం. ఆ తన గురువు నుంచి ఏదైతే అతను సేకరించాడో, గురువు నుంచి ఏదైతే ఆయన పొందాడో దాన్నే దివ్య ఔషధం అంటారండి. డాక్టర్ ఏదైతే ఎంబీబీఎస్ చేసి వాళ్ళ గురువు నుంచి ఏం నేర్చుకున్నాడో దాన్ని ఈ బిడ్డకు వైద్యం చేస్తాడు. అదేవిధంగా వాళ్ళ గురువు నుంచి ఏదైతే పొందాడో
ఆ దివ్య ఔషధి రోగగ్రస్తమైన పురుషుడిని రోగం నుంచి విముక్తి చేసినట్లుగానే జనన మరణాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి ఎంతో మంది ప్రజల్ని జనన మరణ భ్రాంతి నుంచి తీసేస్తున్నాడు. మీరు అడిగిన తర్వాతనే దీనికి పూర్ణత్వం వచ్చింది. అదే విధంగా బాధతో ఉన్న వారిని బాధారహితుడిని చేసేస్తున్నాడు కదా డాక్టరు. అవును. ఈయన సర్వము గురువు మయము భవరోగ వైద్యుడు అతడని తెలియ ఒక మంచి రూపం దాల్చి మొత్తం జనన మరణ రోగం తీసేస్తున్నాడు కదండి. జనన మరణ రోగాన్ని తీసేస్తున్నాడు ఆయన. అవును, ఎంబీబీఎస్ చదవకపోతే ఆ రోగాన్ని తగ్గించలేడు. బా ఏం క్లారిటీ. వాడు ఎంబీబీఎస్ వ్యక్తిగతం ఏం చేయలేడు. ఎంబీబీఎస్ చదవాలా, చదివింది కూడా ఎక్కడదో నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఏం కాదు కదా, బయట గురువు ఏదో గురువు నుంచి వచ్చినట్టే. అదే విధంగా ఇక్కడ రండి, అది భౌతికం. మళ్ళీ ఈ పక్క పిలుచుకుని వస్తాం. సద్గురుమూర్తి ద్వారా పరిపూర్ణాన్ని ఎరిగిన వాడు మాత్రమే ఇతన్ని జన్మరహితం చేయగలడు, లేకపోతే వ్యాపారం చేస్తుంటాడు. అంతే గురువు గారు. మీకు నేను ప్రూఫ్ ఇచ్చేస్తున్నాను. కృష్ణ పరమాత్మ ఏ ఆశ్రమానికి పీఠాధిపతి? రమణ మహర్షి ఏ ఆశ్రమానికి అధ్యక్షుడు? అన్నిటికీ అంట, అన్ని పీఠాలు వాళ్ళదేనంట. అట్లా జ్ఞాన యజ్ఞం అన్ని పక్షాల్లో జ్ఞాన యజ్ఞం ఉంది. అన్ని పక్షాలు మన పక్షమేనండి. అది ఇక్కడ కరెక్ట్గా భావిస్తారు. అబద్ధ గురువులు, మోస గురువులు కరెక్ట్గా భావిస్తారు. వాళ్ళే అంతా ఏదో చేసినట్టు. అదండి. కాబట్టి ఇప్పుడు జ్ఞాన యజ్ఞం ఏ పక్షం అంటే అందరి పక్షం అనమాట. రమణ మహర్షి ఏ ఆశ్రమానికి అధిపతి అంటే ఇప్పుడు అమ్మగారు ఆన్సర్ ఇచ్చారు కదా. ఏమిచ్చారంటే ప్రపంచంలో ఉండే అన్ని ఆశ్రమాలు ఆయన చెప్పిందనే పాటించాలంట. చూడు, అంతే కదా గురుగారు. అన్ని పక్షాలు ఏకపక్షమే. అంతే. ఇప్పుడు చూడు, చేసేటి కర్త లేదు, చేయింపజేసేటి భోక్త లేదు, భ్రమమూల మీ ఎరుకను భాసితానున్నదే పరిపూర్ణము. జ్ఞానయజ్ఞంలో ఏం చెప్తారు అంటే పరిపూర్ణం గురించి చెప్తారు. ఎవరికి అవసరం అంటే చెప్పండి, అందరికి అవసరమే. ఇప్పుడు ఈ పీఠం ఎవరిది మీరే చెప్పండి. జ్ఞానయజ్ఞ పీఠానికి అధ్యక్షుడు ఎవరా? గురువే. గురువే మరి గురువే. ఇదేమన్నా ఒక ఊర్లో ఒక అడ్రస్ లో ఉంది ఇది. అది ఎంబీబీఎస్ చదివి ఉద్యోగం చేసినట్టే అంతే. కాబట్టి గురువే దీనికి. గురువులు ఎక్కడ ఉన్నారు అంటే అంతటా గురువులు ఉన్నారు, మనం తెలుసుకోవాలా. చూడండి అట్లా. నెక్స్ట్, ఒకప్పుడు ఏదైనా పొరపాటు వలన కొన్ని కర్మలు విధి నియమములను ఉల్లంఘించి నిషిద్ధ మార్గమును పట్టును. నిషిద్ధ మార్గమును పట్టును. ఎందుకంటే నడిచేవాడే మార్గమును మర్చిపోతాడు ఒక్కొక్కసారి. పరీక్షకునకే భ్రమ కలుగుతుంది. అదే ఇందాక మనకు కలిగింది కూడా. వ్యవహారంలో ఏమేమి జరగడం లేదు చూడండి. వ్యవహారంలో ఏమేమి జరగడం లేదు ఎవరు చెప్పగలరు? దీన్ని ఎక్కడికి తీసుకొని పోతున్నాడు చూడండి. ఈ విధమైన విచారము చేత కర్మల యొక్క మర్యాద పోయి కర్మలు దుష్కర్మల మార్గం పట్టినప్పుడు ఈ సత్ శబ్ద ప్రయోగము ఓంకారము మరియు తత్కారకం ప్రయోగం కంటే ఎక్కువ జాగరూకతతో చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇదే మీరు ఇంతకు మీరు అన్ని మాటలేవి. ఇప్పుడు బోర్డు వేసుకుంటాడు, నేను అచల గురువుని అంటాడు. నేను ఒక ఆయన ఫోన్ చేసి నాకు అండమాన్ లో రమ్మంటున్నారు, నాకు నికోరాబాద్ లో రమ్మంటున్నారు, నాకు ఒరిస్సాకి రమ్మంటున్నారు, నాకు ఇన్ని పిలుపులు ఉన్నాయి, నువ్వు ఏమనుకున్నావు, నా దగ్గర నువ్వు నేర్చుకోవాలా, నా దగ్గర ట్రైనింగ్ రా అంటాడు. ఫోన్ చేశాను ఆయన దగ్గర. ఇప్పుడు నేను ట్రైనింగ్ పోవాలి. ఎందుకు? క్వాలిఫికేషన్ ఏమయ్యంటే నేను బాలాజీ సింగ్ ఆయన శిష్యుని అంటాడు, గురువు గారికి నేను సోదరుడిని అంటాడు. కాబట్టి నువ్వు నా దగ్గర ట్రైనింగ్ రావాలా, నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, దాన్ని ఎత్తుకుని నా దగ్గరికి రా, నేను చెప్తాను నీకు. శిష్యుడు గురువు దగ్గరికి ఎత్తుకుని పోవాలా, గురువు శిష్యుని చూసి అనుగ్రహించాలా? గురువు శిష్యుని పిలిచేది ఏందయ్యా? సిగ్గుండాలి మీకు కొంచెం అన్న. ఎప్పుడైనా కానీ నా దగ్గర నువ్వు నేర్చుకోవాలా. మళ్ళీ ఫస్ట్ మాట్లాడేది ఫోన్ చేసినప్పుడు తలపల్లి మురతన్ గారి పేరు నిలబెట్టేస్తున్నారండి, చాలా సంతోషం అని. నాకు అండమాన్ లో పిలుస్తున్నారు, నాకు ఒరిస్సాలో పిలుపులు ఉన్నాయి, నాతో పాటు నువ్వు రావాలా, నేర్చుకోవాలి, రా అంటాడు. మళ్ళీ ఏంది అది? రెండు ద్వంద్వార్థం, నాకు అర్థం కాలేదు అదేంటి మళ్ళా. అందుకని ఇక్కడ అవన్నీ నమ్మబాకండి. ఇది ఆ కర్మను నిర్మలమనర్చును. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి సూచనలతో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. ఒక్కసారి గురు సూచన అయితే ఇప్పుడు చెప్పిందంతా పరీక్షకునికి భ్రమ కలిగిందానికి ఉదాహరణ. ఆయన యూట్యూబ్ లో ఎక్కడో నా గురించి వినేశాడు. వినేసి ఏం చెప్తున్నాడంటే ఆయనకే డౌట్ వచ్చేసా.
ఏంద్రా ఇది, నేను ఇంత ఎక్కువ వయసు అయి ఉండాలి, ఈ పిల్లోడు ఏంది ఇంతమంది దగ్గర నోట్లో నానుకున్నాడే, ప్రాబ్లం ఈ ప్రాబ్లం. ఆయనకే భ్రమ కలిగి, ఆయన పరిపూర్ణుడేనండి. కావచ్చు, కానీ ఏం తక్కువ ఉంటుంది. నేనంటున్నాను అదే సర్వము గురుమయం అన్నప్పుడు ఆయన కూడా నాకు పరిపూర్ణుడుగానే కనిపిస్తాడు కదా. అది కరెక్ట్, ఫాల్స్ పరిపూర్ణం కాదు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను రాసుకుంటాడు. సరే చెప్పండి అన్న. జన్మ ఎక్కడి నుంచి వచ్చింది అని మొదటి ప్రశ్న. సరే జన్మ ఏడుందయ్యా నీకు, కొత్తగా చెప్తాను నాకు అని చెప్పిన. ఫలానా కందార్థం చదువు అంటే, కందార్థం పుస్తకాలు ఇదంతా నీకెందుకయ్యా, నువ్వు సద్గురుమూర్తి, నువ్వు పరిపూర్ణుడు కదా, బాలాజీ సింగ్ శిష్యుడు కదా, ఆయన పేరు కూడా చెప్తాడావు, తత్వభౌతిక శాస్త్రం చదివినావా అంటాడు. బాలాజీ సింగ్ ఆయన పుస్తకాలను నేను చదివినానండి, నాకు బాలాజీ సింగ్ ఆయన పుస్తకాలను చదివాను, గురువు గారు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి అట్లని చెప్పారు. అయితే మరి జన్మ ఎట్ట వచ్చిందో చెప్పు అనే. ఏమయ్యా సిగ్గుందా మీకు కొంచెమైనా, బాలాజీ సింగ్ పుస్తకాన్ని చదివినా కూడా జన్మ ఎట్ట వస్తుందో అవసరం, జన్మ ఎట్ట రాలేదు అడగాలి మీరు ప్రశ్న. నేను అలాగా మాట్లాడితే ఇంకేం చెప్పాలి, ఆయన బాలాజీ నాయన పుస్తకం చదివినోడు ఎవరైనా కూడా జన్మ ఎట్ట రాలేదో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి నన్ను. కాబట్టి మీకు ప్రశ్నించడమే రాలేదండి, మీరు పరిపూర్ణులు, గురువు ప్రత్యక్ష ప్రమాణం, మీరు నాకు ప్రత్యక్ష ప్రమాణం అంటే మీరు పరిపూర్ణులు అండి, ఫోన్ పెట్టేయండి అంటే పెట్టిన అంటాడు. నేను నాకు ఒరిస్సాలో పిలుస్తున్నారు, నన్ను పూజ చేస్తున్నారు, నాకు కూడా నేర్పిస్తావా అంటాడు. ఒరిస్సాలో పిలిస్తే పూజ చేసుకోవాలి, నాకేంటి ఫోన్ చేస్తారు చెప్పండి. కాబట్టి ఇక్కడి నుంచి చూడండి మీరు, అయ్యా గురువు గారు నాకు ఫోన్ చేసిన ఆయన వినండి, స్పర్శమని యొక్క సంపర్కము చేత ఇనుము బంగారు అయిపోయి ఉంటది. అట్లా గురువు గారు నాకు ఫోన్ చేసినటువంటి గురువు గారు, బాలాజీ సింగ్ శిష్యులారా, మీరు ఎప్పుడైతే గురువు స్పర్శ జరిగిందో మీరు పరిపూర్ణుడయ్యా, ఎరుకను పెంచి పోషించబాకండి, ఆశ్రమాలు వ్యాపారం చేయబాకండి. ఇనుముకు స్పర్శమని యొక్క సంపర్కం తగిలితేనే బంగారు అయిపోయింది అదే. మళ్ళీ నీకు ఎందుకు ఈ కందార్థం, ఆ పద్యం తీసుకో, ఈ పద్యం తీసుకో, నాకు ఫోన్ లో కొంచెం నేను చెప్తాను, ఏం పనులు ఇవంతా మీకు. ఇనుముకు స్పర్శమని సంపర్కం తగిలిన వెంటనే అది బంగారు అయిపోయింది, ఇనుముగా ఉండదు అది. మీరు కందార్థాలు శ్లోకాలు మాట్లాడకూడదు ఇంక మీట. అదే శిష్యుడు ఇనుమైపోతే ఆటోమేటిక్ గురువు పరుసులేదే. అట్లా అయిపోయినాక మీరు అట్లాంటి మాటలే మాట్లాడాలా. అదే విధంగా మరొక సూచన, అయ్యా గురువు గారు రెండో సూచన అండి, వాగు అంటే నది అండి, ఎప్పుడైతే వాగు పక్కన పిల్లకాలం మురికాలలాగా వస్తా ఉంటది, ఎప్పుడైతే గంగానదిలో కలిసిందో దాని పేరు కూడా గంగానది. ఇప్పుడు అవును, రామ కూడా పూజారి వెంకటేశ్వర దేనికి పనికిరాడు అనుకుంటా ఉన్నవాడికి కూడా, అజ్ఞాని 10th ఫెయిల్ అయినటువంటి దేనికి పనికిరాడు అనుకుంటా ఉన్నటువంటి సమయంలో గంగానది లాంటి తలపల మునిరత్నం గారు వచ్చి తనలో కలుపుకునేసారు. ఇప్పుడు ఈయన ఎవరైనా 10th ఫెయిల్ అయినట్టు నమ్ముతారా? అరే గురువు స్పర్శ తగ్గితే నువ్వు పరిపూర్ణుడయ్యా, నువ్వు మళ్ళీ నాకు ఎందుకు భ్రాంతులు పట్టిస్తావు అని చెప్పేది ఆయనకి. సద్గురు స్పర్శ దొరకాలి. నెంబర్ 3, మృతుడు, నేను చావబోతుండేవాడు అనుకుంటే ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడే చెప్పారు, అరే ముందు ఎన్నోసార్లు సచ్చినావు, ఈ సావు నీకు పెద్ద లెక్కలేదా అన్నాడు ఆయన. మీరు చెప్పిందే కదండి, మీ ద్వారా వచ్చింది గురువు గారు. అంతే, మీ ద్వారా నాకు, నా ద్వారా అదే గురువు మన ఇద్దరికి చెప్తాండి. ఇదే మృతునికి అమృత వర్షం లాగా వీర శ్రేష్ఠుడమైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, సదోష కర్మలకు కూడా సత్ ప్రయోగము కూడా కళ్యాణకరమైపోతుంది. కాబట్టి దుర్యోధనుడు కూడా పరిపూర్ణుడే, ఎవరికి పరిపూర్ణుడికి మాత్రమే. శబ్దంలో ఇంత మహిమ ఉందయ్యా. ఈ వివరణ వల్ల ఈ పద్ధతిని దీన్ని ధ్యానంలో పెట్టుకో, దీన్ని మర్చిపోవద్దు, దీన్ని పరిపూర్ణ అచల ధ్యానం చేయవయ్యా, నువ్వే పరిపూర్ణుడు ఆయన. నామరూపాత్మక వస్తువు కోటిలో జీవించేటువంటి జీవుడు ఓం తత్సత్ అని చెప్పినటువంటి ఈ 3 అంశాలను స్పష్టంగా గుర్తుపెట్టుకుని ధ్యానం చేసుకోవయ్యా. గుర్తుపెట్టుకోండి, ఆకాశమునకు ఆకాశమే ఆధారం, వేరే ఆధారం లేదు. ఆకాశానికి ఆకాశం ఆధారం, రైట్ అండి. అట్లా పరిపూర్ణానికి ఆధారం అడిగేదానికి లేదు, పరిపూర్ణమే పరిపూర్ణం అంతే. కాబట్టి ఆకాశం ముందు ఉదయించిన సూర్యుడికైతే సౌర కుటుంబం ఉంటది. పరిపూర్ణంలో పుట్టనేలేని నీకు నువ్వే పరిపూర్ణం అని తెలిసిన తర్వాత నీకు ఆధారం అడిగే అవసరమే లేదు, నువ్వే పరిపూర్ణుడు. నీకు జనన మరణాలు లేవు, నీ ద్వారానే తేలింది ఈ రోజు క్లాసులోనే.
భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతాం అంటే ఎన్నోసార్లు కలిసినోడికి ఇది పెద్ద లెక్క కాదు. అసలు జనన మరణ అబద్ధం అని తెలిసిందంటే దాంతో నీకేం పని మీరే చెప్పింది నాకు. అంతే, నీటిలో ఎన్నిసార్లు మునకలేసాం. అంతే. కనుక తర్వాత శ్లోకంలో 3 కలిపి చెప్తారండి. ఆ తర్వాత ఏనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, సద్భావము శ్రేష్టము అందుకే శ్రేష్ఠునికి శ్రీకారము, శ్రేష్ఠుల సంబోధన ముందుగా గౌరవము శ్రీకారము, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం